నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవీష్ అజ్మీరా, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్, రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జన్ని. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో ఇప్పుడు నాతో ఉన్నది సత్యవతి గారు. ఆవిడ వయసు సుమారు 55 సంవత్సరాలు. బీపీ ఒకటి ఉంది ఆవిడకి. సో గత కొన్ని ఏళ్ళుగా ఆవిడకి 2 మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికి బాధపడుతూ వచ్చారు. పోయిన నెల మే 10వ తారీఖుకి రోబోటిక్ అనుదానంతో 2 మోకాళ్ళ మార్పిడి చేశాం. సో చేసిన 1 నెల రోజులకే వాకర్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మెట్లు కూడా ఎక్కగలుగుతున్నారు, తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. వెంటనే నొప్పులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. రికవరీ ఫేజ్లో ఒక సింగిల్ మోకాలు చేయడం కంటే రోబోటిక్ ద్వారా 2 మోకాలు చేయడం ద్వారా ఆవిడకి బాగా సులువుగా ఈజీగా నడవడానికి హెల్ప్ అయింది. అండ్ ఆవిడ ఇప్పుడు కంఫర్టబుల్గా తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. రిప్లేస్మెంట్ సర్జరీకి మామూలు కన్వెన్షనల్ మోకాళ్ళ మార్పిడి సర్జరీకి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనము రోబో అనుదానంతో, రోబో హెల్ప్తో మనం చేసేది కటింగ్ అంటే ఎంతవరకు ఎముక అరిగిపోయింది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో అంతవరకే మనం ఆ ఎముక ఎంతవరకు అరిగిపోయిందో ఆ ఎముకను మాత్రమే టచ్ చేస్తాం. పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూ అంటే కండరాలు కానీ లిగమెంట్లు కానీ వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి, ఎముక మధ్యలో జాయింట్ మధ్యలో ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి మనకు తెలిసినప్పుడు అంతే జాయింట్ వరకు మనం తీసేసి కొత్త జాయింట్ వేసినప్పుడు తొందరగా రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తనకి హెల్ప్ అవుతుంది. అండ్ నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జరీ. కన్వెన్షనల్ సర్జరీ కూడా బాగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కన్వెన్షనల్ సర్జరీలో మనకు ఎగ్జాక్ట్గా ఎంతవరకు గ్యాప్ మెయింటైన్ చేయాలనేది మనము కంటి చూపుతోనే చూస్తాం. అదే రోబో సహాయంతో అయితే మనకు ఎంత అరిగిపోయింది, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలని తెలుస్తుంది. అట్లానే నొప్పితో తక్కువ ఉంటుంది, తొందరగా రీహబిలిటేషన్ అంటే త్వరగా కోలుకుంటారు పేషెంట్స్, త్వరగా నడవగలుగుతారు, త్వరగా తన పనులు తను చేసుకోగలుగుతారు అండ్ ఈజీగా హెల్ప్ అవుతుంది పేషెంట్స్. సో సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే నడిపిస్తాము, మొత్తం బరువేసి నడిపిస్తాము. మొదట 2 నుంచి 3 వారాలు వాకర్ సహాయంతో నడుస్తారు. 2 వారాల తర్వాత పేషెంట్ కాన్ఫిడెంట్గా వాకర్ సహాయంతో కూడా నడవట్లేదు అంటే స్టిక్ ఇస్తాం. కట్టతో కూడా ఇంకా ఆవిడ కాన్ఫిడెంట్గా నడుస్తున్నారు, ఆవిడ కానీ అతను కానీ పేషెంట్ ఎవరైనా కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అది కూడా 4 వారాల లోపల తీసేస్తాం. ప్రస్తుతం చూస్తే మోకాళ్ళ మార్పిడిలో రోబోటిక్ అనేది అడ్వాన్స్ సర్జరీ. సో దీనివల్ల ఏంటంటే ఫాస్టర్ రికవరీ అంటే త్వరగా కోలుకుంటారు, ఫాస్టర్ రీహాబిలిటేషన్ అంటే త్వరగా మోకాలు బెండింగ్ కానీ నడవడం కానీ మొత్తం బరువేసి నడవడం కానీ తన పనులు తాను చేసుకోవడం కానీ బాత్రూమ్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇంటి బయట చుట్టూ తిరగడం కానీ వాకింగ్ కానీ ఏదైనా కూడా అడ్వాన్స్ ప్రక్రియతో చేయడం వల్ల తొందరగా రికవరీ ఉంటుంది మనకు. అట్లానే రోబోటిక్కి దీనికి పెద్ద ఖర్చులో డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుందని చాలామందికి అపోహలు ఉంటాయి. అంతగా ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. రోబోటిక్ అనుదానం వాడడం వల్ల కొద్దిగా పెరగవచ్చు, కానీ రీజనబుల్ ప్రైస్లోనే మనకు చేసాం. మనకు 2 మోకాళ్ళు ఒకేసారి చేసిన ప్రైస్లోనే. కన్వెన్షనల్కి దీనికి జస్ట్ ఒక బేసిక్ లెవెల్లోనే తేడా ఉంటుంది. అది ఇంకా రికవరీ వచ్చేసి సేమ్. 2 మోకాళ్ళు మనం కన్వెన్షనల్లో చేసినా రోబోటిక్ చేసినా సేమ్ నెంబర్ ఆఫ్ స్టే అంటే ఎన్ని రోజులు రికవరీ ఫేజ్ ఉంటుందని 3 నుంచి 4 రోజులు. కొంతమంది పేషెంట్ 3వ రోజుకే డిశ్చార్జ్ అయిపోతారు, చేసిన మరుసటి రోజునే వెళ్తారు. కానీ ఇంటి దగ్గర 1 నెల రోజులు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ అనేది మా టీం కానీ లేదా మీరు ఇక్కడ ఏ ఊర్లో ఉన్నారో అక్కడ ఫిజియోథెరపీ వాళ్ళతో మీరు టచ్లో చేతిలో పెట్టండి. ఆపరేషన్కి ముందు మీకు ఎలా ఉంది? ఆపరేషన్ ముందు నడవలేకపోయా, బాగానే ఇప్పుడు పని చేస్తుంది. 2 కాళ్ళు నొప్పులేం లేవు, కొంచెం తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు నొప్పులేం లేవు, బాగానే ఉంది నడుస్తుంది. అప్పుడు మాత్రం నడవలేకపోయా. ఫస్ట్ ఒక కాలుకి వచ్చింది, తర్వాత 2వ కాలుకి వచ్చింది. ఎంతకాలంగా మీరు ఇబ్బంది పడ్డారు సర్జరీకి? ఒక 6 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. 6 సంవత్సరాలు. బాగా పొలం పనులు ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి తొందరగా అరుగుదల వచ్చింది.